Hello guys. Hello sir. Good morning to all of you. Andariki na voice anpartunda, please confirm cheyandi. Everyone Yes. please confirm. Is my voice is audible or not? Yes, it's audible. Okay. See guys, మనకి బేసిక్ గా ఈరోజు సెషన్ ఏంటంటే మనకి SAP లో మనం ఓవరాల్ గా డిస్కస్ చేస్తున్నామండి. SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి. సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ స్టఫ్ అనేది తెలుసుకోవాలండి. అంటే రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సో ఏ సర్వర్ మీద పనిచేసావు అని అడుగుతాడు. ప్రొడక్షన్ సర్వర్, ప్యూరీ యాప్స్ మీద పనిచేశాను అని చెప్తారు. ఓకే, సో మరి అలాగా చిన్న చిన్న క్వశ్చన్లు, వాట్ ఈజ్ SAP అన్నాడు అనుకో, వాట్ ఈజ్ HANA అన్నాడు అనుకో, వాట్ ఈజ్ S/4HANA అన్నాడు అనుకో, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయకపోతే మనకు ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి అందుకే మనం ఏం చెప్తాము, సో అట్లీస్ట్ మినిమం ఒక SAP ఇంట్రడక్షన్ అనేది ఒకటి ఉంటే, మనం SAP కోర్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి SAP ఇంట్రడక్షన్ అనేది ఒకటి ఉంటే, సో అది మీకు రేపు పొద్దున ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అర్థమైందా లేదా? సో కాబట్టి మనం ఈరోజు సెషన్లో మనం సో బేసిక్ ఇంట్రడక్షన్ క్లాసు ప్లస్ చిన్న చిన్న నిన్న క్లాసులో మనం కొన్ని చెప్పుకున్నాం, కొన్ని కంటిన్యూ చేయాల్సి ఉన్నాయి, అవి కూడా కంటిన్యూ చేసేద్దాం. సో రేపటి క్లాస్లో మనకి కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి, WBS అంటే ఏంటి, ఈ సెషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో మనం ఈరోజు బేసిక్ క్లాస్ అండి. ఓకే, సో మనకి ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఎవరు చెప్తారు? ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? SAP సిలబస్ ఏంటి, SAPకి సంబంధించి R2R లో మనకి R2R అంటే ఏంటి, సిలబస్ ఏంటి, స్కోప్ ఏంటి, మార్కెట్ ఎలా ఉంది, ఇవి డిస్కస్ చేసాం. అవునా కదా? సో సెకండ్ క్లాస్లో ఏం చేసాం, వాట్ ఈస్ R2R ఇంట్రడక్షన్. ఓకే, థర్డ్ క్లాస్లో SAPకి సంబంధించి నిన్న ఇంట్రడక్షన్, జస్ట్ లైక్ సిస్టమ్ ఓపెన్ చేసి పీడీ యాప్స్ ఎలా ఉంటాయి, సో టైప్స్ అంటే ఏంటి, ఓకే ఓవరాల్ గా ఒక చిన్న డిస్కషన్ అనేది చేసుకున్నాం. అవునా కదా? సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే అసలు SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, మార్కెట్ లో మనకి SAP ఎందుకు ప్రిఫర్ చేస్తాయి కంపెనీస్, ఓకే ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. SAP ఎందుకు ప్రిఫర్ చేస్తాం, అలాగే S/4HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి, ఓకే సో అలాగే SAP లో కొన్ని బేసిక్స్ మళ్ళా. ఓకేనా? సో కాబట్టి సో ఎవరైనా అడిగినప్పుడు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ SAP అని అడిగితే ఏం చెప్తారండి? సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ SAP? It's an చెప్పాలి. it's an ERP System software. applications and products. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ SAP అంటే Systems, applications and products, and it's an it's an ERP software that has been used on various the departments of an enterprise with regard to this finance, accounting, or HR. SAP అంటే And many other- సిస్టమ్స్, అప్లికేషన్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెస్. ఓకే, సో అర్లియర్ దిస్ SAP is called as సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. సో దీనికి ఓల్డ్ నేమ్ ఏంటంటే, సో ఓల్డ్ నేమ్ కూడా ఉండేది దీనికి. సో 1970s లో దీనికి సిస్టమ్స్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేవాడు. ఓకే, బట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెస్. అర్థమవుతుందా అందరికీ కూడా? సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెస్. నిన్నటి క్లాస్లో మనం సర్వీస్ నోడ్ టూల్ గురించి చెప్తాం. సర్వీస్ నోడ్ టూల్లో టికెట్ ఎలా రైజ్ చేయాలి అనేది అర్థమైందా? సో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ రోజు మనకి SAP అంటే ఏంటండి, సిస్టమ్స్, అప్లికేషన్స్,
ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అంతకుముందు ఏమనేవాళ్ళు దీన్ని? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఏమనేవాళ్ళు? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటున్నారు. అర్థమైందా లేదా? సో ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్, బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. డేటాబేస్ అంటే ఏముంటుందండి? డేటాబేస్ లో ఏం స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో ఏం స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో డేటా స్టోర్ అవుతుంది. ఏ డేటా స్టోర్ అవుతుంది? ఏ డేటా? డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్, అవునా కదా? మాస్టర్ డేటా. అంటే డేటా అనేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ డేటా, మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. మీకైతే 2 డే కన్సల్ట్ అనేది 3 టైప్ అని చెప్తాం. మీకైతే మెయిన్లీ 2 డేటా. ఒకటి మాస్టర్ డేటా, రెండోది ట్రాన్సాక్షనల్ డేటా. సో మాస్టర్ డేటా అంటే ఏంటి అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్. రేపు పొద్దున ఎవరైనా సో మాస్టర్ డేటా అని ఎవరైనా అన్నారనుకోండి, సో ఎవరైనా మిమ్మల్ని మాస్టర్ డేటా అంటే ఏంటని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్. ఇవి మెయిన్ ఎఫ్ఐలో ఉన్న మెయిన్ మాస్టర్ డేటాస్ అన్నమాట. అలాగే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇవి మాస్టర్ డేటాస్ అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అట్లీస్ట్. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఎఫ్ఐలో జిఎల్ ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కానివి. జిఎల్ క్లియర్ ఐటమ్, జిఎల్ ఓపెన్ ఐటమ్, జిఎల్ క్లియర్ ఐటమ్. వెండర్ ఓపెన్ ఐటమ్, వెండర్ క్లియర్ ఐటమ్. కస్టమర్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ తో పాటు బ్యాలెన్సెస్ కూడా ఉంది. ఆల్ బ్యాలెన్సెస్, asset acquisitions, asset retirement. ఓకే, ఇవన్నీ కూడా మన ట్రాన్సాక్షన్ డేటా. జిఎల్ ఓపెన్ ఐటమ్, జిఎల్ క్లియర్ ఐటమ్. వెండర్ ఓపెన్ ఐటమ్, వెండర్ క్లియర్ ఐటమ్. కస్టమర్ ఓపెన్ ఐటమ్, కస్టమర్ క్లియర్ ఐటమ్. ఆల్ బ్యాలెన్సెస్ అండ్ అసెట్ అక్విజిషన్, అసెట్ రిటైర్మెంట్స్. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి మనకి? ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. ఓకే, సో కాబట్టి సో మన ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పక్కన పెట్టండి. మన ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డేటాబేస్ లో ఏం స్టోర్? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటే సరిపోతుంది, మామూలుగా అందరికీ కవర్ అవుతాయి. మన ఏ మాస్టర్ డేటా అంటే రేపొద్దున ఎవరు చెప్తారు? మీరు ఇది మాస్టర్ డేటా అని చెప్తాం. సో ఎస్ఏపి అంటే ఏంటి అసలు? సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, దీనికి ఓల్డ్ నేమ్ ఏంటి? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. దీన్ని ఎప్పుడు కనిపెట్టారు ఈ సాఫ్ట్వేర్ ని? దిస్ సాఫ్ట్వేర్ ఇన్వెంటెడ్ ఇన్ 1970s లోనే ఉంది ఈ సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటి నుంచి ఉందండి? 1970s నుంచే ఉంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఇది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఏమంటారు? ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఏపిని ఏమంటారండి? ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. సో మనకి ఇక్కడ ఎస్ఏపి అనేది
వరల్డ్ లో జరిగే వరల్డ్ లో మనకి మార్కెట్ లో వరల్డ్ లో అంటే రియల్ వరల్డ్ లో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో సో 75% పార్ట్ ఎస్ఏపి ద్వారానే జరుగుతాయి. ఎస్ఏపి ద్వారానే జరుగుతాయి. అంటే 75% ఆఫ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్ త్రూ ఎస్ఏపి. అంటే వరల్డ్ లో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో 75% ట్రాన్సాక్షన్ ఎస్ఏపి ద్వారానే జరుగుతాయి. అంటే మరి ఇది చూసుకోండి ఎంత పెద్ద సాఫ్ట్వేర్ అనేది. ఓకే, ఎస్ఏపి కాంపిటేటర్స్ వచ్చేటప్పటికి సో అంటే మనకి ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఎస్ఏపికి బిగ్ కాంపిటేటర్స్ అన్నమాట. సో ఎస్ఏపికి బిగ్ కాంపిటేటర్స్ ఎవరండి? ఎస్ఏపికి బిగ్ కాంపిటేటర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరికిల్. ఓకే, సో బిగ్ కాంపిటేటర్స్ అన్నమాట. ఓకే, Sir, what about this PeopleSoft and Zero Wave? Will they మార్కెట్ లో చాలా ఉన్నాయండి. పీపుల్ సాఫ్ట్ అని, క్విక్ బుక్స్ అని, సేజ్ అని, గ్రూప్స్ అని. ఓకే, సో మెనీ ఈఆర్పీస్ మార్కెట్ లో రోజుకి ఈఆర్పీ వచ్చేస్తుంది. బట్ బిగ్ కాంపిటేటర్స్ ఎస్ఏపి ముందుగానే తర్వాత కానీ ఆర్కిల్. ఓకే, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ రీసెంట్. ఓకే, ఎప్పుడు కాంపిటీషన్ ఉండేది ఎస్ఏపికి ఆర్కిల్ పని. ఎందుకంటే ఆర్కిల్ కూడా చాలా సార్లు ఎస్ఏపిని క్రాస్ చేసి బిజినెస్ చేశారు. సో మిడ్ సైజ్ కంపెనీస్ కి ఆర్కిల్ అనేది చాలా యూస్ చేస్తారు. డేటాబేస్ స్ట్రాంగ్ ఉంటుంది ఆర్కిల్. ఓకే, వేరే డేటాబేస్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఎక్కువ మనకి గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీ అన్ని ఆర్కిల్ యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇందులో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఏ డేటా అని అడిగితే ఏం చెప్తారు? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఏ డేటా అని చెప్తారు? ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా. ఓకే, సో కాబట్టి ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. దీంట్లోకి వచ్చారు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మార్కెట్ లో. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ కంపెనీస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? పెద్ద పెద్ద కంపెనీస్ TCS, IBM, Capgemini, Cognizant, ఇవన్నీ ఐటీ జైంట్ కంపెనీస్. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కి ఇవన్నీ కంపెనీస్ ఇవన్నీ ఫార్చ్యూన్ 500 అంటారు. అమెరికాలో లిస్టెడ్ చేస్తారన్నమాట పెద్ద పెద్ద కంపెనీస్ లిస్ట్. అందులో ఎస్ఏపి అనేది టాప్ మోస్ట్. అర్థమైందా? అంటే ఏంటి? వరల్డ్ లో జరిగే 75% ట్రాన్సాక్షన్స్ ఈ ఎస్ఏపి అంటే ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ 80% కంపెనీస్ ఎస్ఏపిని యూస్ చేస్తున్నాయి. 80 నుంచి 85% కంపెనీ. కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా రికమెండెడ్. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిజినెస్ చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, సో మరి మార్కెట్ లో మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. సో మెనీ ఈఆర్పీ. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇట్స్ ఎ జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇది ఎక్కడ సాఫ్ట్వేర్ అండి? ఇది సో అందుకే ఏంటంటే ఎస్ఏపి యూజర్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఎస్ఏపి యూకేలో ఉంటారు. ఇది యూకేలో ఎక్కువ ఎస్ఏపిని యూజ్ చేస్తారు. S/4HANA యూఎస్ఏలో కూడా. ఓకేనా? సో ఎక్కువ మనకి జర్మన్ కంట్రీస్ లో సాఫ్ట్వేర్ కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి యుఎస్ లో కూడా. అర్థమైందా అందరికి? ఇట్స్ ఏ జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఈ 1970s లోనే దీన్ని ఇన్వెస్ట్ చేశారు. ఓకే, దీన్ని 5 ఎంప్లాయీస్ అంటే 5 IBM ఎంప్లాయీస్ కలిసి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు అన్నమాట. అర్థమైందా? 5 IBM ఎంప్లాయీస్ ని కలిసి ఈ సాఫ్ట్వేర్ ని మనకి డిజైన్ చేశారు. సో 5 ఎంప్లాయీస్ కలిసి సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు అన్నమాట.
చాలా పెద్ద సాఫ్ట్వేర్, ఐటీ జైంట్ కంపెనీ. సో మనకి ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది బేసిక్ ఇంట్రడక్షన్. సో దిస్ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1970s with 5 IBM employees. Okay, this software is called as ERP software. It's a business database software. Business database means, so in database, data will be stored. Okay, what kind of data will be stored? Master data and the transaction. What is master data FI point of view? కాబట్టి ఈ పాయింట్ మీద తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా అందరికీ? సో మనకి మాస్టర్ డేటా ఉంది, రెండోది ఏంటిది ట్రాన్సాక్షనల్ డేటా. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAP is called as a ERP software. ERP is called as a enterprise resource planning. Okay, enterprise అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, ఎక్సెట్రా ఒక రిసోర్స్ అంటాం. ప్లానింగ్ అంటే how efficiently we are using these resources most efficient and effective manner. ఈ రిసోర్స్ ని ఎలా వాడుకుంటున్నాము అనేది ప్లానింగ్ అంటాం. ఇక్కడ SAP is a ERP సాఫ్ట్వేర్ అన్న. ERP అంటే ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అన్నమాట. ERP అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఏంటి? సో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్ లో సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా కదా? సో ఆర్గనైజేషన్ లో మనకి సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా మనకి ఆర్గనైజేషన్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా కదా? ఇన్ ఆర్గనైజేషన్ there are so many departments: sales department, HR department, finance department, etc. etc. సో SAP అనేది ఏం చేస్తుందంటే ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెటీరియల్ మేనేజ్మెంట్ తో, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సేల్స్ తో, ఇలా అదర్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది. దీని మూలంగా మనకి ఏంటంటే రిపోర్ట్స్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది. వీ కెన్ జనరేట్ ద రిపోర్ట్స్ ఈజీలీ. అంటే ఆల్ మాడ్యూల్స్ లింక్ అవడం మూలంగా, అంటే మనకి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సేల్స్ కావాలంటే సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లానింగ్ కావాలంటే ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సింగిల్ ప్లేస్ లో మనం చూడగలుగుతున్నాం, సింగిల్ విండోలో, బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే ERP అంటే ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అప్పుడే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి, అవునా కదా? సో కాబట్టి SAP అనేది ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండడం మూలంగా మార్కెట్లో ఇది పాపులర్ అయింది. సో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీ వైజ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ SAP లో మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి ఇచ్చాడు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ వైజ్ అంటే మనకి ఇండస్ట్రీస్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? Various sectors. It may be IT industry or education or health industry or automobile industry, pharma industry, chemical industry, like that. So some of the industries are research, R&D, research and development. It is also one kind of industry. Manufacture, SAP ni ఎక్కువగా యూస్ చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మ్యానుఫ్యాక్చర్. పబ్లిక్ యుటిలిటీస్, రీటైలర్స్. ఓకే, సో ఇలా మనకి
ఆటోమొబైల్స్, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉండే ఇండస్ట్రీస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్, అన్నిటికీ సొల్యూషన్ ఇస్తారు. సొల్యూషన్ ఇవ్వడం అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ ని ఆ ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్ కి అనుగుణంగా మనం వాడుకోవడానికి ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. అర్థమైందా లేదా? సో కాబట్టి ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ని SAP ఫుల్ఫిల్ చేసినంతగా వేరే అదర్ సాఫ్ట్వేర్ చేయలేకపోతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండడం మూలంగా SAP అనేది మార్కెట్ లో నెంబర్ 1 ప్లేస్ ఆక్రమించింది. SAP is integrated all other modules like MM module, SP, PP, QM, warehouse, అన్ని modules తో integrate అవడం వల్ల we can extract the flexible reports and we can deliver these reports to top management easy. అదే మనకి ఇక్కడ ఉన్న ఫ్లెక్సిబిలిటీ రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ రాస్తాం చూడండి. సో వై SAP? సో వై SAP అంటే సో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్. ఇండస్ట్రీ అంటే బిజినెస్ సంబంధించి ఇండస్ట్రీ స్పెసిఫిక్ కస్టమైజేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంటిగ్రేషన్, రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తి, యూజర్ ఫ్రెండ్లీ. అంటే మనకి ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ ఫ్రెండ్లీ అంటే మొబైల్లో నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ చూడొచ్చు, రిపోర్ట్స్ అవ్వచ్చు. యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్ సపోర్ట్ బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. అలాగే దీనికి స్ట్రాంగ్ డేటాబేస్ ఉంది. ఈ స్ట్రాంగ్ డేటాబేస్ మనం ఏంటి అంటే హనా డేటాబేస్. హనా అంటే డేటాబేస్, హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లికేషన్స్. ఓకే, అంటే SAP అనేది మార్కెట్ లో స్ట్రాంగ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ అంటే ఇక్కడ ఫ్యూరీ యాప్స్ అన్నమాట, యాప్స్ లో వర్క్ చేసుకోవచ్చు. ఓకే, చక్కగా SAP ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో అవి ఫ్యూరీ యాప్స్ లో పనిచేసే అంత వీలైనంత ఈజీగా మనకి అక్కడ ఉంటుంది. అది ఇందులో ఉన్న బెనిఫిట్. ఓకేనా? సో ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. వి షుడ్ కన్సిడర్ దిస్ పాయింటర్స్. SAP అంటే ఇది. మార్కెట్ లో మనకి 2 వర్షన్స్ మనకి SAP లో కనబడతా ఉంటాయి. సో మార్కెట్ లో మనకి 2 వర్షన్స్ SAP లో కనబడతాం. ECC వర్షన్, S/4HANA. మనం 2022లో ఉన్నాం. ECC లో లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే ERP EHP 7.0. ఇది లేటెస్ట్ వర్షన్. సో EHP 8 పెట్టుకోండి, 7 కూడా ఓల్డ్ అయిపోయింది. EHP. సో రేపొద్దున ECC అంటే ఏంటంటే ఓల్డ్ వర్షన్. S/4HANA 2022 లేటెస్ట్ వర్షన్. ఎవ్రీ ఇయర్ కూడా వర్షన్ మారుతా ఉంది. ఇప్పుడు S/4HANA 2024 మార్కెట్ లో రన్ అవుతుంది. కంపెనీస్ ఇంకా ECCనే వాడుతున్నాయి. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉంది ECC. ఇప్పుడు ఇంకా 25 ఏళ్ళ నుంచి ECC ఉంది. 25 years నుంచి ECC ఉంది. 2027 కల్లా ఈ ECC అనేది ఎండ్ అయిపోతుంది లాస్ట్ డే. సో అందుకే ఏంటంటే అందరూ కూడా S/4HANAకి మైగ్రేట్ అయిపోతున్నారు. కంపెనీస్ కూడా S/4HANAకి మైగ్రేట్ అయిపోతున్నారు. S/4HANA అంటే అడ్వాన్స్డ్ వర్షన్, ECC అంటే ఓల్డ్ వర్షన్. 4G 5G, ఇది 4G కూడా కాదు, ECC అంటే 2G. అర్థమైందా? సో కాబట్టి 2Gలో ఉన్న ఫీచర్స్ అన్ని 5Gలో ఉంటాయి. అలాగే ECCలో ఉన్న ఫీచర్స్ అన్ని S/4HANAలో ఉంటాయి.
కానీ S4 హనాలో ఉన్న ఫీచర్స్ ఈసీలో ఉంటాయి, ఈసీసీలో ఉంటాయా? ఉండవు. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఇవి. ఓకేనా? సో మనకి SAP R2R పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే, సో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, అంటే ట్రాన్సాక్షన్ రికార్డు చేసిన దగ్గర నుంచి టాప్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం R2R అన్నాం. అంటే దాంట్లో రికార్డుని, అంటే ట్రాన్సాక్షన్ ని క్యాప్చర్ చేయటం, అంటే రికార్డ్ చేయటం, క్లాసిఫై చేయడం అంటే నథింగ్ బట్ లెడ్జర్ పోస్ట్ చేయటం, లెడ్జర్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. ఓకే, అలాగే మనకి సో సమరైజేషన్ అంటే సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్, రిపోర్ట్ అంటే టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్. అంటే ఫైనల్ గా ఇక్కడ ఏ కంపెనీకైనా ఎండ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాబట్టి R2R అంటే మనకి అన్ని అన్నమాట. సో ఇక్కడ పర్టికులర్ గా నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్టికులర్ గా ఇదే అని లేదు. ఏ కైండ్ ఆఫ్ పేబుల్స్ కవర్ అవుతుంది R2R లో, రిసీవబుల్స్ ఉంటుంది, అసెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే జిఎల్ లేని మాడ్యూల్ అంటే ఏది లేదు. కాబట్టి SAP లో మనం R2R అంటే ఇక్కడ SAP లో మనం ట్రాన్సాక్షన్ ని రికార్డు చేస్తే చాలు. ట్రాన్సాక్షన్ ని కరెక్ట్ గా రికార్డ్ చేయాలి. R2R ప్రాసెస్ లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో, లేకపోతే ఇంటర్వ్యూలో మాక్సిమం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అడుగుతారండి. అర్థమైందా లేదా? జర్నల్ ఎంట్రీస్ అడుగుతారు ఇంటర్వ్యూలో. జర్నల్ ఎంట్రీస్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. R2R జాబ్స్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ ఏంటంటే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయి అంటే అదేంటిది? జర్నల్ ఎంట్రీ. ఫస్ట్ ప్రిపరేషన్ జర్నల్ ఎంట్రీ. సో జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వకుండా మీరు జాబ్లోకి వెళ్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. అర్థమైందా లేదా? కాబట్టి జర్నల్ ఎంట్రీ అనేది కంపల్సరీ R2R కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ అనేది రాదు. కాబట్టి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. అలాగే మరి SAP లో మనం పనిచేసాము అంటానికి ప్రూఫ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్స్. ఏంటిదండి? ట్రాన్సాక్షన్ కోడ్స్. అండ్ ఏవైతే మనం SAP సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేస్తున్న ఇన్పుట్స్, ఏవైతే ఎంటర్ చేస్తున్నామో ఆ ఇన్పుట్స్ అవి మనం చెప్పాలి. కాబట్టి ఫస్ట్ మీరు సో అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే డేటా క్యాప్చరింగ్ స్కిల్స్. అంటే ఏంటి? డేటాను తీసుకొని SAP లో క్యాప్చర్ చేయటం, SAP లో డేటాను రికార్డ్ చేయటం. అర్థమైందా? ఆ తర్వాత మీరు బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవడం, ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయటం. సో ఇలాంటి స్కిల్ సెట్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? సో కాబట్టి వెరీ సింపుల్ కాన్సెప్ట్, అంత పెద్ద కష్టమైనది ఏం కాదు. సో మనకి ఇది ఒక ఐడియా. రేపొద్దున్న మనకి S4 హనా అంటే ఏంటని అడుగుతారండి మార్కెట్లో. S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? చెప్పాలి. వాట్ ఈస్ హనా? హనా అంటే ఏంటి? హనా is nothing but high performance analytical appliance. అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న డేటాబేస్ల కంటే ఈ డేటాబేస్ చాలా ఫాస్టర్ స్పీడ్ లో. సో మీ మొబైల్ ఉంది, చిప్ ఉంటుంది, అవునా కదా? దాంట్లో డేటా ఫుల్ అయిపోతే ఏమవుద్ది? హ్యాంగ్ అవుతుంది. కాల్ చేస్తే టక్కన కట్ అయిపోతా ఉంటుంది మాట్లాడుతుంది కానీ, లేకపోతే ప్రాపర్ గా రాదు, చూడలేం సరిగ్గా, అవునా కదా? సో అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటాం సింపుల్ గా, అంతేనా కదా? ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఇవి మనకి ఈ హనా డేటాబేస్ తక్కువ. ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇది SAP ఓడు ఓన్ హనా డేటాబేస్ ఓన్ గా డిజైన్ చేసుకున్నాడు. అర్థమైందా? SAP ఓడు ఈ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అంటే SAP ఓడు ఓన్ గా ఈ డేటాబేస్ ని డిజైన్ చేసుకున్నాడు అన్నమాట. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్
analytic appliance. High performance analytic appliance. HANA అంటారు. High performance analytic appliance. ఈ HANA డేటాబేస్ అనేది ECC డేటాబేస్ల కన్నా అంటే అంతకుముందు SAP వాడికి ఓన్ డేటాబేస్ లేదు. ఆర్కిల్ ని లింక్ చేసుకునేవాడు. చూడండి మొబైల్ వచ్చిందని మొబైల్ కొంటారు మార్కెట్లో, మొబైల్ కొంటే దానికి ఛార్జర్ ఉంటుంది, వేరే ఎవరికో ఛార్జర్ పెడతారు అలా కొనుక్కోమంటారు, లేకపోతే కేబుల్ వేరే కొనుక్కోమంటారు, ఇయర్ ఫోన్ అవునా కదా. అలాగే SAP ప్రోడక్ట్ కి ఓన్ డేటాబేస్ లేదు అంతకుముందు. ఆర్కిల్ అంటే మనకి ECC లో ఉన్నప్పుడు ఏంటంటే SAP వాడు ఏం చేసేవాడు అంటే ఆర్కిల్ కనెక్ట్ చేసుకునేవాడు. MS SQL IBM DBT డేటాబేస్ అన్నమాట. ఇవి కూడా ఇట్లా ఏమంటారు డేటాబేస్. SAP వాడికి ECC వర్షన్ లో అంతకు ముందు ఓన్ డేటాబేస్ లేదు. ఈ HANA అనేది ఇప్పుడుది కాదు, 2015 నుంచి ఉంది. ఇప్పుడు అనుకుంటున్నారా? కాదు, 2015 నుంచి ఉంది S4 HANA అనేది. సో ఈ ECC ఏదైతే ఉందో ఇది మనకి ఓల్డ్ 25 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి వరకు అసలు 2015 వరకు SAP వాడి స్ట్రాంగ్ డేటాబేస్ లేదు, ఓన్ డేటాబేస్ లేదు. ఈ ఆర్కిల్ ని యూజ్ చేసుకునేవాడు, లేకపోతే MS SQL IBM DB2 డేటాబేస్ ని యూజ్ చేసుకున్నాడు. అంటే ఏంటి థర్డ్ పార్టీ డేటాబేస్ ని SAP కి కనెక్ట్ చేసుకునేవాడు. కానీ కాలక్రమేణా SAP వాడు ఏం ఆలోచించాడు, ఒక పక్క నుంచి మన అదర్ థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్ లో మనం గ్లోబల్ లీడర్ అవ్వలేం. SAP అనేది గ్లోబల్ లీడర్, ఒక గ్లోబల్ లీడర్. కాబట్టి SAP వాడు ఏంటంటే ఓన్ గా SAP కమ్అప్ విత్ న్యూ డేటాబేస్, ఒక కొత్త డేటాబేస్ తీసుకొచ్చాడు. ఈ డేటాబేస్ ఎలా ఉంటుందంటే నార్మల్ ECC డేటాబేస్ కన్నా చాలా పవర్ఫుల్, 1000 times ఫాస్టర్. అర్థమైందా? 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆ ECC డేటాబేస్ల కన్నా. అందుకే దీన్ని HANA అన్నారు. HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఏంటిదండి? హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఇది ఏంటంటే మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో ఈ డేటాబేస్ ఏంటి? సో మెమరీ బేస్డ్ అండ్ ర్యామ్ ఓరియంటెడ్. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ బేస్డ్. అదే మామూలుగా అనుకో ECCలో అనుకో ఇది హార్డ్ చిప్స్ అవి పడతా ఉంటారు. కానీ ఇది S4 HANAలో ఇట్స్ ఎ ర్యామ్ బేస్డ్ అండ్ మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. ఓకేనా? సో ఇది మనకి మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి మీకు ఈ S4 HANAలో మెయిన్ సర్వర్ ఏంటి అంటే మీ మెయిన్ సర్వర్ ఏంటి అంటే మీ మెయిన్ సర్వర్నే ప్రొడక్షన్ సర్వర్ అంటారు. ఏమంటారు? ప్రొడక్షన్ సర్వర్. ఇది వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్ లేదా మనకి ఫ్యూరీ యాప్స్ అంటారు. దీన్ని మెయిన్ సర్వర్ ఇదే, మన ప్రజెంటేషన్ లేయర్ అని కూడా అంటాం. ఓకే. సో కాబట్టి S4 HANAలో మీకు ప్రొడక్షన్ సర్వర్ ఏమైనా ఉంది అంటే ఫ్యూరీ యాప్స్ లో పనిచేస్తారు. ఓకే, లేదా GUI లో పనిచేస్తాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అందరికీ అర్థమవుతుందా ఈ పాయింటర్స్ అన్ని కూడా? ఓకే. సో S4 HANA అంటే ఇది. సో S4 HANA అంటే 4th వర్షన్ ఆఫ్ బిజినెస్ సూట్ అని అర్థం. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. ఎన్నో వర్షన్ ఇది? 4th వర్షన్ అన్నమాట. సో ఇది అన్నిటికీ ఇది 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. S4 HANA అంటే ఏంటి? ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్. HANA అంటే ఏంటిది? HANA అంటే ఏంటిది? ఇట్స్ ఎ డేటాబేస్. HANA అంటే ఏంటిది? సో డేటాబేస్. ఇప్పుడు దీన్ని ఒక మ్యాటర్ కింద నేను ఇలా పాయింటర్స్ కింద వచ్చి మ్యాటర్ కింద రాయాలనుకోండి. సో ఇలా పెట్టేసి సో ఇక్కడ రాస్తాను, రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ రైట్ పారాగ్రాఫ్ రైట్ ఆన్ కీ పాయింట్స్ ఆన్ అబోవ్ అని చెప్పి ఇచ్చాను అనుకో. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి చాట్ జీపీటీ కదా
ఇచ్చాను ఏమవుతుందో చూడండి. మొత్తం మనం రాసింది చక్కగా వస్తుంది. చూసారా? రేపు పొద్దున్న నీకు ప్రాబ్లం ఉండదు జాబ్ లో కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో? చూసారా ఎంత బాగా వచ్చిందో? సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ కింద వచ్చి ఈ పాయింట్స్ అన్ని మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. అర్థమైందా? ఇదే కదా మనం రాసుకున్నది. మీకు పంపించేసి చూసారు ఎలా కరెక్ట్ చేశాను? రాంగ్ రాసుకున్నా, దాని స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్, ఇంగ్లీష్ రాయటం ప్రాబ్లం ఉన్నా ఇలా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెటర్ రాయాలి ఈ మేనేజర్కి, లీవ్ అప్లికేషన్ రాయాలి కామన్ అనుకుందాం. సో మీరు చాట్ జీపీటీ యూస్ చేసి ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నా కొత్త స్టూడెంట్స్ ఉంటారేమో. ఓకే, రైట్ లీవ్ లెటర్ ఇన్ ఎంఎన్సి ఫార్మెట్. ఎంఎన్సీలో పనిచేసిన ఎంఎన్సీ ఫార్మెట్ అబౌట్. ఓకే, 4 days నీకు వచ్చిన లాంగ్వేజ్ లో రాయి, తప్పులా రైట్. ఓకే, సో దేనికి అంటే ఇమీడియట్ ఏమంటావండి? ఎమర్జెన్సీయా? ఎమర్జెన్సీ అని చెప్పి కొట్టు. నీకు లీవ్ లెటర్ రాసి పెట్టేస్తా చక్కగా. ఓకే, నీకు ఐడియాలజీ చూడండి ఇందులో. I hope this message finds well. I am writing to inform you about personal emergency that requires my immediate action. I kindly request leave for 4 days. Start and understand the importance of my responsibility and will issue smooth handover of urgent tasks before my leave begins. ఇవ్వండి, దీనిలో కావాల్సిన పాయింట్ చూడండి, కావాల్సిన మాట తీసుకున్నారా లేదా? కాబట్టి మీకు లెటర్ రైటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నువ్వు ఒక వెండార్ ఉన్నాడు. వెండార్కి రా మెటీరియల్ తక్కువ పంపించాడు, 100 క్వాంటిటీకి 90 పంపించాడు. ఓకే, అందులో మళ్ళీ 2 డ్యామేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినారియోని ఎలా రాయాలో తెలియదు, అది రాయాలంటే 2 గంటలు పడుతుంది. సో రాయండి, రైట్ an email to my vendor. Okay, regarding quantity variance. Okay, order quantity. ఒక నిమిషం, ఇక్కడ ఉందా పోయిందా? సో క్వాంటిటీ వేరియన్స్ రాసి పెట్టేసింది కదా, కంప్లీట్ చేయాల. ఓకే, ఇది రాసి పెట్టేసింది, ఒక నిమిషం అంట, ఇంకా ఫుల్ అవ్వలేదు. ఓకే, క్వాంటిటీ వేరియన్స్
ఆర్డర్ క్వాంటిటీ ఎంత 100. రిసీవ్డ్ ఎంత నీకు వచ్చిన లాంగ్వేజ్లో రాస్తే రిసీవ్డ్ 90. సో అవుట్ ఆఫ్ దట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి 2 క్వాంటిటీ. ఓకే డిఫెక్ట్ ఉంది. ఓకే ఇమీడియట్ యాక్షన్ లేకపోతే రాయి. సో ఈ రాయమని చెప్పి రాయండి. ఇదే కదా రాయండి. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. సబ్జెక్ట్ ఏమిటిది క్వాంటిటీ డిస్క్రిప్షన్ క్వాలిటీ ఇష్యూ ఇన్ ది డెలివరీ. Okay, I hope you are doing well. I'm writing to inform you about discrepancy quality issue observed in the recent delivery against purchase order. Okay, order quantity 100, delivery quantity 20, 2 units defective. We request you review the matter urgently. Let us know the reason for the shortfall and quality defect. Additionally, we would appreciate. Okay na? ఇంత బాగా నువ్వు కూడా రాయలేవు. సో మీకు లెటర్ రైటింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అనుకుంటున్నాం కంపెనీలో. అయినా లేదా? కాబట్టి రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు లెటర్ రాదు అని అనుకూడదు. చాట్ జీపీటీలో ఉపయోగించి అవి మీరు మార్చుకోవచ్చు, డ్రాఫ్ట్ మార్చుకోవచ్చు. లెటర్ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, అట్లీస్ట్ ఐడియా వచ్చిందా లేదా. కాబట్టి ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ.